దైవజనమా, నీ బ్రతుకులోనైనా నా బ్రతుకులోనైనా దేవుడు తన కార్యాలు ఎలా చేస్తాడో తెలుసా? ఈ మాట బాగా పట్టుకోండి. దేవుడు ఆయన పిల్లలైన మనలను శూన్యంలోకి తీసుకెళ్తాడు. శూన్యంలోకి తీసుకెళ్ళినప్పుడు నువ్వు అనుకుంటావు, ఇక అయిపోయిందిరా నా పని, ఇక నాకు నిరీక్షణకు ఆధారం లేదురా, సమస్తాన్ని కోల్పోయానురా అని అనుకుంటావు. శూన్యములోకి తీసుకెళ్ళి శూన్యములో నుండి సమృద్ధిలోకి దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు. సమృద్ధిలోకి దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళక మునుపు చెప్పండి ఎక్కడికి తీసుకొస్తాడు? చెప్పాలి, గమనించండి. పతనావస్థకు తీసుకెళ్తాడు. నీవు అనుకున్నావు పతనం అయిపోయింది, ఎంత ప్రార్థన చేసినా దేవుడు జవాబు ఇవ్వాల, ఎంత కన్నీళ్లు గాచినా దేవుడు జవాబు ఇవ్వాల, ఎంత ఏడ్చినా దేవుడు జవాబు ఇవ్వాల, ఎంత ప్రసవేదన పడినా దేవుడు జవాబు ఇవ్వాల. అయ్యో పతనం అయిపోయాను అని అనుకుంటావు. దేవుడు కూడా నీ బ్రతుకులో పతనాన్ని అనుమతిస్తాడు. కానీ ఈ దేవుడు ఎవరో తెలుసా? పతనములో నుండి పతాక స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. ఎందుకు పతనానికి తీసుకెళ్ళాడో తెలుసా? నిన్ను చూసి అందరూ అనుకుంటారు, అయిపోయిందిరా వీళ్ళు దేవుడు నమ్ముకున్న పిల్లలు, అరే ఎంత పతనం, అయ్యో అని అనుకుంటారు కదా. ఆ మాట అన్ని జనులు అనటానికి అవకాశం దేవుడు ఇస్తాడు. ఆ శత్రువు ఎదుటే నీకు భోజనాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్. దైవజనమ, దేవుని నడిపింపు, దేవుడు మనలను తీసుకుని వెళ్ళే ఆ విధానం ఎలా ఉంటుందో తెలుసా? చీకటిలో నుండి గాఢాంధకారపు చీకటిలోకి తీసుకెళ్తాడు. గాఢాంధకారపు చీకటి లాంటి బ్రతుకును మధ్యాహ్న కాల తేజస్సులాగా దేవుడు మారుస్తాడు. గాఢాంధకారంలో నుండి ఒక్కసారి మధ్యాహ్న కాల తేజస్సుకు నేను తీసుకుని వెళ్తే, గాఢాంధకారాన్ని నువ్వు అనుభవించి ఆ పాదల మధ్యలో నలగొట్టబడుతున్నప్పుడు అనేకులు నిన్ను చూస్తారు కదా. ఈరోజు మధ్యాహ్న కాల తేజస్సు లాంటి అనుభవానికి నువ్వు నడిపించబడింది ప్రజలు చూస్తారు కదా. అప్పుడు ప్రజలు అంటారు, వీరు ఆరాధించే దేవుడు వీరిని ఆశ్రయించిన పిల్లల జీవితాల్లో ఎట్టి భీకర కార్యాలైనా చేయగలుగుతాడు అని అన్ని ప్రజలు విశ్వసించేటట్లుగా ఆయన మహిమ కొరకే దేవుడు ఆలస్యం చేస్తాడు. చెప్పలు కొడదాం గట్టిగా.